హాయ్ వ్యూయర్స్, ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే పాలకూర పప్పు. ఇప్పుడే అయ్యింది, వేడి వేడిగా ఉంది. సో అందరికి సర్వ్ చేయడానికి గిన్నెలో వేస్తున్నాను ఈ పాలకూర పప్పుని. ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా పెళ్లిలో చేస్తారు చూడండి పాలకూర పప్పు, ఆ స్టైల్లో చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ఈ పాలకూర పప్పుకి ఒక గుడ్డ ఆమ్లెట్ అయినా, చల్లమిరపకాయ అయినా, ఒక పాపడైనా, బజ్జీ అయినా కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో నేనైతే ప్లేట్ లో మామిడికాయ పచ్చడి ఫస్ట్ వేసేసుకున్నాను. ఆ తర్వాత వేడివేడిగా అన్నము, ఈ అన్నం పైన కాస్తంత నెయ్యి వేసుకుంటే ఇంకా పప్పుతో కలుపుకుంటే చాలా బాగుంటది. ఇంకా పప్పు వేస్తున్నాను చూడండి రైస్ లో. మంచి క్రిస్పీగా క్రంచీగా ఆలు బజ్జీ అండి, కాంబినేషన్ సూపర్ కాంబినేషన్. పప్పు అంచుకి నంచుకోవడానికి ఏం లేకుంటే ముద్ద కూడా దిగదు. సో అలాగే కొబ్బరి ముట్టిలు కూడా చేశాను. మీలో ఎంతమందికి కొబ్బరి ముట్టిల గురించి తెలుసు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే చల్లని పెరుగు. ఈ కొబ్బరి ముట్టిలు పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా టేస్ట్ చాలా బాగుంటదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.